Hey guys, welcome back to Bangalore Telugu Pilla. So ఇది నా ఫస్ట్ వ్లాగ్, లాంగ్ వీడియోస్లో ఫస్ట్ వ్లాగ్. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను వచ్చి నా రా సాటర్డే రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను వచ్చి హాలిడేస్ అప్పుడు ఇంటిని మోస్ట్గా క్లీన్ చేస్తాను. సో నాకు ప్లాన్స్ అంటే పిచ్చి. సో ఇల్లు మొత్తం చాలా వరకు మ్యాక్సిమం నాకు ఇష్టమైన ప్లాంట్స్తో నేను ఇండోర్ డిజైన్ చేశాను. సో ఈ ప్లాంట్ జీజీ ప్లాంట్ వచ్చి నేను ఒక 1 వీక్ బ్యాక్ వచ్చి తెచ్చాను, నర్సరీ నుంచి తెచ్చి రీప్లాంట్ చేశాను. సో బట్ కొంచెం డస్ట్ మొత్తం అలాగే పేరుకుపోయింది లీవ్స్లో. సో అదే క్లీన్ చేద్దామని కూర్చున్నాను. సో అలాగే మీతో పాటు నేను ఎలా నా డేని కంప్లీట్ చేస్తానో చూపిద్దామని వీడియో కూడా షూట్ చేస్తున్నాను. సో నా ఫ్రీ టైంలో మోస్ట్గా నేను ఏమేమి చేస్తాను అన్నీ నా వీడియోస్లో ఇంకా మీదట చూపిస్తూ ఉంటాను. సో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. సో లీఫ్ అంతా లైక్ ఇలా స్ప్రే చేస్తాను. దాంతో వచ్చి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా యాడ్ చేశాను. సో వాష్ చేశాక ఇలా ఉంది. సో అదే మీకు చూపిస్తున్నాను అనమాట. వాష్ చేయకముందు ఎలా ఉంది, మొత్తం డస్టీగా, వాష్ చేశాక ఎంత క్లీన్గా ఉంది అనేసి మీకు చూపిద్దామని 2 డిఫరెంట్ టైప్స్ వీడియోస్లో చూపిస్తున్నాను, లైక్ షార్ట్స్లో. సో మొత్తం ప్లాంట్ మొత్తం బాగా వాష్ చేసేసాక ఒక ఇంట్లో వచ్చి ఒక కార్నర్లో నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తెచ్చాను, అక్కడ పెడదామనేసి. సో మీకు అది నేను పెట్టినాక మేబీ నెక్స్ట్ వీడియోస్లో అలా చూపిస్తాను. అండ్ ఈ ముగ్గు గురించి నేనే వేశాను, నాకు అసలు ముగ్గు అనేది రాదు. బట్ అమ్మకు వచ్చి ఇష్టం, చాలా ఇష్టం ఇలా కలర్ చేయాలి అనేసి. తను వంగకూడదు కాబట్టి నేనైతే ఇంకా సరే నేర్చుకునేసి నేను అలా పెయింటింగ్ చేశాను. ఎలా ఉంది చెప్పండి. సో ఆ పని తర్వాత నేను వచ్చి ఇలా ఇల్లు మొత్తం డస్టీగా ఉంటే ఆల్మోస్ట్ ఒక 4 months అయిపోయింది ఇల్లు క్లీన్ చేసి. సో అందుకే మొత్తం ఇంకా క్లీన్ చేద్దామని కూర్చునేసాను. అండ్ ఈ పామ్ ట్రీ వచ్చి చూసారా మీరు, అది నాకెందుకు తెలియట్లేదు. తెచ్చినప్పుడు ఒక 4 months హెల్దీగా ఉన్నింది, దాని తర్వాత అది స్లో డౌన్ అయిపోతూ ఉంది. మొత్తం టిప్స్ మొత్తం బ్రౌనిష్గా అవ్వడం నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఈ నర్సరీ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. మేబీ మీకు తెలిస్తే చెప్పండి. అండ్ దాని తర్వాత మా ఇల్లు వచ్చి ఓపెన్ కిచెన్. సో ఈ ఓపెన్ కిచెన్లో ఇలా మనకు ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ నేనైతే ఇలాగే ప్లాంట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేశాను. సో అక్కడ ఏదేది ఉందంటే హార్ట్ బ్రోకన్ మొడ్రలో ఉంది, అండ్ మనీ ప్లాంట్, దాని తర్వాత స్పైడర్ ప్లాంట్, అండ్ ఇది కొత్త కుండీ రీసెంట్గా పెట్టాను. నాకంటే ఇప్పుడు హ్యాంగింగ్లో కావాలి అని ఒక ఇష్టం. సో ఫస్ట్ వాటర్లో నేను మనీ ప్లాంట్స్ని బాగా ప్రాపగేట్ చేసి దాని తర్వాత ఇలా నాటాను. సో నాటేసినాక వస్తుంది కదా మనకి బాగా. సో దానికి అలా పెట్టాము, చూద్దాం ఎలా వస్తుందనేసి. నేనైతే మీకు ప్రోగ్రెస్ చూపిస్తూనే ఉంటాను. దాని తర్వాత ఆ కుండీ వచ్చి ప్లెయిన్గా ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇంకా కలరింగ్ పెయింటింగ్ చేద్దామని దిగాను. కొంతసేపు లంచ్ ముందు కొంచెం టైం ఉన్నింది కాబట్టి సరే ఇది చేద్దాము అనేసి కూర్చున్నాను. నాకు పెయింటింగ్ అనేది ఒక రిలీఫ్ అండి, స్ట్రెస్ బస్టర్ లాగా. ఇప్పుడు వర్క్లో ఏమైనా స్ట్రెస్ ఉన్నిందంటే ఆ వర్క్ కాసేపు పక్కన పెట్టేసి ఏదైనా ఒక చిన్న పెయింటింగ్ అయినా చేసిస్తాను. అలా చేస్తే నాకు ఒక స్ట్రెస్ ఫ్రీ అన్నట్టు ఉంటుంది. సో ఇలా నేను వచ్చి అన్ని మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ వచ్చి ఇలా పెయింటింగ్ ఆర్ట్ వర్క్ చేశాను నేను. మోస్ట్లీ అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సూపర్గా ఉంటుంది యాక్చువల్లీ. నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ పెయింటింగ్. అండ్ మీకు ఎంతమందికి ఇలాంటి హాబీస్ ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ దీంతో మనీ ప్లాంట్ పెట్టాము, ఇలా ఉంది ఫైనల్గా. సో ఓవరాల్ లుక్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఈ టేబుల్ అన్నీ మనకు మోస్ట్లీ ఎక్కువ డస్ట్ ఉంది ఇక్కడ, బికాస్ మనకు ఓపెన్ స్పేస్ 3 sides. సో ఎక్కువ డస్ట్ పడుతుంది. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా క్లీన్ చేయాలి. సో నేను బుద్ధ, ఈ టేబుల్ అవన్నీ డస్ట్ క్లీన్ చేసేసి, ఈ క్యాండిల్స్ వచ్చి నేను ఆల్మోస్ట్ 1 year అయింది తెచ్చి, దీన్ని వచ్చి యూస్ చేయలేదు. సో జస్ట్ ఇలా డెకోర్ చేద్దామని చేశాను. సో ఓవరాల్గా బుద్ధ ప్లేస్లో ఇలా ఉంది టీవీ కబోర్డ్.
అండ్ దెన్ 2 o'clock అలా అయిపోయింది. ఇక్కడ చూడండి పాట్లో డిజైన్ చేశాను. ఆ మామ్ బోర్డ్ కిచెన్ కూడా నేనే చేసింది. సో అవన్నీ నేను వీడియోస్ షూట్ చేయలేదు. జస్ట్ నాకు వర్క్ అప్పుడు కొంచెం ప్రెషరైజ్డ్గా ఉంటే నేను అప్పుడు జస్ట్ తీసి నేను పాటికి నేను ఆర్ట్ వర్క్ చేస్తాను. వీడియోకి రికార్డ్ చేయాలి అన్న థాట్ వెళ్ళదు అప్పుడప్పుడు. సో ఈ వర్క్ అంతా చేసేలోగా అమ్మ వచ్చి బాగా సూపర్ యమ్మీగా ఫుడ్ కుక్ చేసేసింది. సో అన్న నాకు వేసిస్తున్నాడు. నేను ఎప్పుడు 1 cup ఆఫ్ రైస్ అంటే దానికి డబుల్ వెజిటేబుల్స్ తీసుకుంటాను. సో రైస్ క్వాంటిటీ ఎప్పుడు లెస్ తీసుకుంటాను. సో ఆ రోజు వచ్చి మన ఇంట్లో స్పెషల్ వైట్ రైస్, పొట్లకాయ ఫ్రై అండ్ పప్పు దాల్ చేసింది. అమేజింగ్ టేస్ట్ అయితే ఉన్నింది. సో ఇలా ఎవరైనా మనకు సర్వ్ చేసిస్తే ఎంత బాగుంటుంది కదా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మన చూడండి కౌంటర్ టాప్ ఇలా ఉంది, సూపర్గా నేను డెకోర్ చేశాను. అది నాకు తెలిసి స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోనే మీరు చూసింటారు కదా. ఇట్స్ మొత్తం నేనే ఒక ప్లాన్ టైప్లో చేశాను. సో లంచ్కి వచ్చి సైడ్ డిష్కి నేను బనానా చిప్స్ ఉంటే దాన్ని తీసుకొని సైడ్ డిష్గా పెట్టుకుంటున్నాను. సో మనకి ఎప్పుడు ఒట్టి దాల్ నచ్చదు కదా. నేనైతే అలాంటి కేటగిరీనే, ఒట్టి దాల్ నేను తినను యాక్చువల్లీ. సో ఇలా కొంచెం అన్నీ కలిపి తినేయడమే. సో నా సాటర్డే ఇలానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెళ్తుంది. మీరు చెప్పండి మీ వీకెండ్ ఎలా వెళ్తుంది అండ్ హౌ డూ యూ స్పెండ్? నాలాగా క్లీన్ చేస్తారా, లేక రెస్ట్ తీస్తారా, లేకపోతే ఎలా టైం స్పెండ్ చేస్తారో మర్చిపోకుండా మన కమెంట్స్లో చెప్పండి. సో ఎనీ గెస్సెస్ తిన్నాక నేను ఏం చేస్తాననేసి, ఇంకేమైనా పని చేస్తానా లేక మూవీ చూస్తానా అని మీరు ఏం గెస్ చేస్తారు? నాకైతే తినిన వెంటనే నేను ఫస్ట్ ఒక స్మాల్ న్యాప్ వెళ్ళాలండి. ఆ రెస్ట్ తీసుకోకపోతే నాకు వచ్చి అది చాలా టైర్డ్ అయిపోతాను. నెక్స్ట్ ఏం చేయాలో నాకు అస్సలు తోచదు. సో ఖచ్చితంగా నేను నిద్రపోతాను. సో ఒక స్మాల్ న్యాప్ ఆఫ్ 1 or 1.5 hour ఖచ్చితంగా నిద్రపోతేనే నాకు ఆ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అండ్ బాడీ ఫ్రీ అవుతుంది అండ్ మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. సో నిద్రపోయేసి బాగా ఫ్రెష్ అయిపోయేసి బయట వెళ్ళడానికి కోసం రెడీ అయిపోతున్నాను. సో నేను వచ్చి నార్మల్ నైట్ ప్యాంటే వేసుకున్నాను. నైట్ ప్యాంట్ అండ్ టీషర్ట్ వేసుకొనేసి బయలుదేరేసి అమ్మని పిలుచుకొని వెళ్ళాను. సో బయట వెళ్ళేసి వచ్చేటప్పుడు కూరగాయలు అవన్నీ తెచ్చుకున్నాము. బట్ నేను బయట వెళ్ళినప్పుడు షూటింగ్ చేయలేదు, బికాజ్ నా మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు కాబట్టి నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. నేను జస్ట్ కొంచెం సో ఇలా ఈవినింగ్స్లో బయట వెళ్ళడం నాకు మా మమ్మీకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో యూజువల్లీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు కూడా ఇలా వర్క్ అయినాక జస్ట్ ఒక రౌండ్ అన్నట్టు మా మమ్మల్ని పిలుచుకొని వెళ్ళేసి ఏమైనా స్నాక్స్ కావాలంటే అలా తీసుకొని వచ్చేవాళ్ళం. సో ఈ కోవిడ్ నుంచి ఇలా ఒక ప్రాక్టీస్ అయిపోయింది. అది ఇంకా ఫాలో అవుతున్నాం, దో హైబ్రిడ్ మోడల్. నాకు తెలిసి చాలామందికి రిలేట్ అవ్వచ్చు, మీరు కూడా ఇలాగే చేసేవాళ్ళు అనుకుంటా. బికాజ్ ఇంట్లోనే వర్క్ చేసేటప్పుడు మనకు ఆ ప్రెషర్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కొంచెం బయట వెళ్ళినప్పుడు అది రిలాక్సేషన్ వస్తుంది. సో ఫైనల్లీ బయట వెళ్ళేసి ఒక 2 hours మొత్తం షాపింగ్ చేసుకొనేసి కావాల్సినవి మాత్రం తెచ్చుకున్నాం. బట్ ఊరికే విండో షాపింగ్ అలా మాత్రం చేసాం బాగానే. సో దాని తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అమ్మ స్టార్ట్ చేస్తుంది, నేను వచ్చి ఇంటి క్లీనింగ్ కొంచెం వరకు చేస్తాను. సో దానికి ముందు అమ్మ వచ్చి ఇలా ఆ రోజు వచ్చి ఒక పౌర్ణిమ పూజ సో ఇంట్లో చేస్తున్నారు.